అందరికీ నమస్కారం. వినయ్ యాక్చువల్లీ నాకు పరిచయం లేదు. ఫస్ట్ టైం కలవడం యాక్చువల్లీ ఇవాళ. నేను తన ఇంటర్వ్యూ చూశాను. రామ్ వెంకట్ శ్రీకర్‌తో చేసిన ఇంటర్వ్యూ. జస్ట్ అలా క్యాజువల్‌గా వింటూ మొత్తం ఆల్మోస్ట్ గంట సేపు మాట్లాడా. గంట ఇంటర్వ్యూ చూసేసాను మొత్తం. చూసినంత సేపు నా జర్నీ గుర్తుకొచ్చింది నాకు. అలా మొదలైంది చేసేటప్పుడు జరిగిన కష్టాలు. అంటే ఒక జస్ట్ 25 ఇయర్ ఓల్డ్ అబ్బాయికి ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్, ఎన్ని కష్టాలు ఈదుకుంటూ ఈ సినిమా చేశాడు. ఎంత కష్టం వచ్చినా కూడా తను అనుకున్న కాస్ట్ తన ఫ్రెండ్ తనే చేయాలని చెప్పి పట్టుబట్టుకున్నాడు. ఐ వాజ్ సో అంటే ఈ రోజుల్లో కూడా ఇలాగ ఇంత ప్యాషనెట్‌గా ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే నిజంగా మన తెలుగు ఆడియన్స్ ఈజ్ బ్లెస్డ్. అంటే రేపు చాలా గొప్ప కథలు చెప్తారు. అండ్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్కి ఈటీవీ నిజంగా అండి వేణు కూడా చెప్పాడు. థ్యాంక్ యూ అండి. మొత్తం ఇండస్ట్రీ తరపు నుంచి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే కేవలం ఈటీవీ విన్ వల్లే ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. ఒక కొత్త తరహా స్టోరీ టెల్లింగ్ వస్తుంది తెలుగు సినిమాకి. రేపు మలయాళం ఆడియన్స్ మన సినిమాలు చూస్తారు చూడండి. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ. రామోజీరావు గారు ఎక్కడున్నా కూడా హీల్ బీ వెరీ హ్యాపీ. సో వినయ్, నీ కథనే ఒక సినిమా అయ్యా. నేను చూసాను ఆ గంట సేపు నువ్వు చెప్తున్న ప్యాషన్ తోటి అది చూసి, అంటే నేను ఇంటర్వ్యూ విని ఆ తర్వాత ట్రైలర్ చూశాను. ఇంత ప్యాషనెట్గా చెప్తున్నాడు అబ్బాయి, ఏంటి తను తీసిన సినిమా అని చెప్పి అప్పుడు నేను ట్రైలర్ చూసి అప్పుడు నేను పోస్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ తన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నేను షూట్ చేస్తున్నాను ఆర్ఎఫ్సిలో. తను ఫోన్ చేశాడు, మ్యామ్ ఎవరన్నా కుదిరితే ఒక చీఫ్ గెస్ట్ని కొంచెం మీరు మాట్లాడతారంటే నిజంగా ఎంతమందికి ఫోన్ చేశాను ఆ రోజు. ఆల్మోస్ట్ 1 అవర్ నేను షూట్ గ్యాప్ మధ్యలో ఫోన్లు చేస్తున్నాను వాళ్ళకి. మా అసిస్టెంట్లు అందరు మీరు ఎవరి కోసం ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాల. బట్ ఎందుకంటే అలా మొదలైనప్పుడు కూడా మేము ట్రై చేసామండి ఎవరినో ఒకటి చీఫ్ గెస్ట్ని పిలవాలని, ఎవరు దొరకలేదు మాకు. సో ఐ టోల్డ్ హిమ్ ద సేమ్ థింగ్. ఐ సెడ్ వీ హ్యాడ్ ద సేమ్ స్ట్రగుల్ వినయ్. కానీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా చూస్తారు, చీఫ్ గెస్ట్ వల్ల ఎవరు చూడరు, చూస్తారు. సినిమా బాగుంటే, నిజాయితీ ఉంటే డెఫినెట్గా చూస్తారు. సో ఆ అబ్బాయి వాయిస్లో నిజాయితీ ఉంది. ఆ సినిమా ట్రైలర్లో కూడా నాకు నిజాయితీ కనిపించింది. తన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నా హార్ట్తో చేశాడు. అండ్ సినిమా తీయాలంటే అండి చాలా ప్రొఫెషన్స్ ఉంటాయండి. అండ్ మేము డైరెక్టర్స్ అయ్యే తరుణంలో చాలాసార్లు మా ఫ్రెండ్స్ అందరూ వేరే ఉద్యోగాలు చేసేస్తుంటారు, డబ్బులు చేసేసుకుంటుంటారు. డైరెక్టర్లు అయ్యాక కూడా మధ్యలో మా గ్యాప్లు వస్తుంటాయి. మా కష్టాలు మావి. మిగతా వాళ్ళంతా హ్యాపీగా బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. కానీ అదేదో అండి ఒక పిచ్చి, ఆ ప్యాషన్ అంతే సినిమా. అండ్ ప్రతి తెలుగు వాడికి ఉంటుంది ఇది. దట్ ఈస్ వై తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ పిచ్చి వీళ్ళందరికీ ఉంది. అండ్ అందుకే తెలుగు సినిమా అనేది, పరిశ్రమ అనేది ఎప్పటికీ చిరకాలం ఉంటుంది. థియేటర్స్కి ఆడియన్స్ తగ్గిపోతున్నారు అంటున్నారు, ఇదంటున్నారు అదంటున్నారు. బట్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఇంత మంచి సినిమాలని ప్రేమించే మన ఆడియన్స్ కోసం ఈటీవీ విన్ ఇలాంటి మంచి కథలను చెప్తున్నారు. సో డెఫినెట్గా మీకు సబ్స్క్రిప్షన్ లేకపోతే తీసుకోండి. 45 రూపీస్, ఎంత కిలో టమాటాలేమో తీసేసుకొని చూడండి. అండ్ ఒక మంచి హార్ట్ఫుల్గా తను చెప్పిన కథను చూడండి. ఆ కథ చూసిన తర్వాత తన ఇంటర్వ్యూ కూడా వినండి. ఆ కథ వెనకాల ఒక చాలా గొప్ప జర్నీ ఉంది. అండ్ డెఫినెట్గా చాలామంది ఇన్స్పైరింగ్ ఇట్ విల్ ఇన్స్పైర్ మెనీ ఫిల్మ్ మేకర్స్. సో మా వేణు కూడా తిడుతూ ఉంటాను మధ్యలో వేణుకు ఫోన్ చేసి, ఏమయ్యా ఎప్పుడే నీ సినిమా అంటే, మధ్యలో మళ్ళీ ఇలాంటి అద్భుతమైన కథలు వెతికి మంచి డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. వేణు నిజంగా నేను నిన్ను చూస్తే నేను చేయలేకపోతున్నాను ఆ పనిని. ఎందుకంటే ఇది తన ఒక బాధ్యతగా తీసుకున్నాడండి. అంటే నేను డైరెక్టర్ని అయ్యాను కదా, నాలాగా ఇంకొక నలుగురిని నేను డైరెక్టర్లు చేయాలనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో కానీ మధ్యలో నువ్వు డైరెక్ట్ చేయి ప్లీజ్, వెయిటింగ్. ఓకే, సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది ఈటీవీ మీద. డెఫినెట్గా అందరికీ చాలా మంచి పేరు వస్తుందని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్.